गौरव का भी ध्यान करें हम। सकल विश्व में सबसे प्यारा यह है भारत देश हमारा। सबसे ऊंचा इसे उठाए सब बोलो भारत माता की। जय जय हे तेलंगाना जननी जय केतनं मुक्कोटि गंतुक जय जय तेलंगाना। మీ హర్షోల్లాసమే నవవర్ష విలాసంగా నిర్మల హృదయాన్ని పరమాంశాన్ని తెలియజేస్తూ संगठन गढ़े चलो सुपंथ पर बढ़े चलो भला हो जिसमें देश का गीत गुनगुनाना सीख लो भूल कर भी मुख में। తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు। అనాది కాలం నుండి తెలంగాణకు అత్యంత వైభవమైన చరిత్ర ఉంది, అఖండమైన వారసత్వం ఉంది। దేశంలోనే పేరు పొందిన శాతవాహన చక్రవర్తుల పాలనకు తొలి మూలాలు తెలంగాణలోనే ఉన్నాయి। తెలుగు తత్వానికి తెలంగాణ అస్తిత్వానికి ఆకృతి ఇచ్చిన కాకతీయ నిర్మాణాత్మక ప్రజారంజక పాలనకు పునాదులు తెలంగాణలో ఉన్నాయి। అలాగే భారతీయ జీవన విధానానికి ఊపిరి విభిన్నత వైవిధ్యత। ప్రధాని నెహ్రూ గారు చెప్పినట్టుగా భిన్నత్వంలో ఏకత్వం, భారతీయ విశిష్టత, హిందూ ముస్లిం సిక్కు క్రిస్టియన్ బౌద్ధం జైనం ఇతర మతాల సంస్కృతుల సంగమ స్థలం మన దేశం। మన దేశానికి ప్రతిరూపం లాంటిది తెలంగాణ। తెలంగాణ ప్రాంతంలో హిందూ ముస్లింలు సహజీవన సంస్కృతి పరస్పర గౌరవం ఎంతగానో విరాజిల్లుతున్నాయి। మహాత్మా గాంధీ అంతటి మహానీయుడు తెలంగాణ ప్రాంత జీవన వైవిధ్యతను గమనించి గంగా జమున తెహజీబ్ అని ప్రశంసించారు। భౌగోళికంగా కూడా తెలంగాణ ఉత్తర భారతం దక్షిణ భారతాలకు మధ్య సంధానంగా ఉంది। తెలంగాణ అంటే ఇప్పుడు ఒక మినీ ఇండియా। ఇలా గొప్ప చారిత్రాత్మక వారసత్వం మహోన్నత పాలన విధానాలకు కొలువైన తెలంగాణ 1948 సంవత్సరం ఈనాడు దినం సెప్టెంబర్ 17న సువిశాల భారతదేశంలో అంతర్భాగంగా మారి రాచరిక పాలనకు ప్రజలకు విముక్తి కలిగించినటువంటి ప్రజాస్వామ్య దశలో పరివర్తన చెందింది।
అందుకు యావత్ తెలంగాణ సమాజం అద్భుతంగా కృషి చేసిన విషయం మనందరికీ తెలుసు. ఈ సందర్భంగా ఆనాటి వీరయోధులైన కొమరం భీం, సిద్ది కొమరయ్య, రావి నారాయణ రెడ్డి గారు, స్వామి రామానంద తీర్థ గారు, సర్దార్ జమలాపురం కేశవరావు గారు, వట్టికోట అశ్వాన్ స్వామి గారు, చాకలి ఐలమ్మ గారు, భీమరెడ్డి నరసింహారెడ్డి గారు, ఆర్ట్ల రామచంద్రరెడ్డి గారు, ఆర్ట్ల కమలాదేవి గారు, బద్దం ఎల్లారెడ్డి గారు, సురవరం ప్రతాప్ రెడ్డి గారు, కొండా లక్ష్మణ్ బాపూజీ గారు, ప్రజాకవి కాళోజీ గారు, ముగ్గురు మోయినుద్దీన్ గారు, సైఫుల్లా ఖాన్ గారు, బండి యాదగిరి గారు, దాసరి కృష్ణమాచార్య గారు, సుతాల హనుమంత్ గారు, ఇంకా ఎందరో మహానుభావులు. వారందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నాం. పుట్టిందొకటి సత్తిందొకటని ఆనాడు తెలంగాణ హైదరాబాద్ రాష్ట్రాన్ని విలీనం చేయడంలో కూడా వీరి యొక్క పాత్ర మరవలేనిది. భారతదేశంలో తెలంగాణ అంతర్భాగంగా మారిన తర్వాత 1948 నుండి 1952 వరకు కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో ఉండగా 1952లో జరిగిన ఎన్నికల్లో శ్రీ బూరుగుల రామకృష్ణారావు గారి నేతృత్వంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడింది. 1956 వరకు సొంత రాష్ట్రంగా హైదరాబాద్ రాష్ట్రంగా కొనసాగి మిగులు నిధులు గల హైదరాబాద్ రాష్ట్రం, మిగులు భూములు గల రాష్ట్రం ఆనాటి అభివృద్ధి దిశగా ప్రణాళికలు నిర్మించుకొని ముందుకు సాగింది. రాష్ట్రాల పునర్విభజన కోసం కేంద్ర ప్రభుత్వం నియమించిన ఫెడరల్ కమిషన్ సూచనల మేరకు తెలుగు భాషను మాట్లాడే ఆంధ్ర రాష్ట్రం మరియు తెలంగాణ కలిపి పెద్ద మనుషుల ఒప్పందంతో 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. తెలంగాణ మరియు ఆంధ్ర ప్రాంతాలు మాట్లాడే యాస భాషలలో తేడాలు ఉండడం, ఇరు ప్రాంతాల వారు జరుపుకునే పండుగలు, వేషాధారణ కూడా తేడాలు ఉండడం మూలంగా తెలంగాణ ప్రాంత యాస, భాష, సంస్కృతి చిన్నచూపుకు గురవుతున్నాయనే భావన తెలంగాణ ప్రాంతంలో వచ్చింది. దాంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇరు ప్రాంతాల మధ్య భావ సమైక్యత చోటు చేసుకోలేదు. అందువల్లనే ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైన దశాబ్దంలోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం ప్రత్యేకంగా ఉద్యమం చోటు చేస్తుంది. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం అన్ని రంగాల్లో వివక్షకు గురవడంతో తెలంగాణ ప్రజల్లో స్వరాష్ట్ర ఆకాంక్ష క్రమేపీ బలపడుతూ వచ్చింది. పెద్ద మనుషుల ఒప్పందం అమలు కాకపోవడం, ముల్కీ నిబంధనలు ఉల్లంఘించి తెలంగాణ ప్రాంతేతరులను అధిక సంఖ్యలో ఉద్యోగాలు నియమించుకోవడంతో 1969లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కొరకు తొలి దశ ఉద్యమం ప్రారంభమైంది. ఈ ఉద్యమంలో విద్యార్థులు, యువకులు నాయకత్వం వహించారు. తొలిసారిగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు 13 జనవరి 1969లో యాక్షన్ కమిటీగా ఏర్పడి ఉద్యమంలో పాల్గొన్నారు. విద్యార్థులు, యువత, ఉద్యోగులు, మేధావులు మరియు అన్ని వర్గాల ప్రజలు జరిపిన ఈ ఉద్యమం ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర భావనను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లింది. 1971 5 సూత్రాల పథకం ప్రకటనలో ముల్కీ నిబంధనలు పునరుద్ధరిస్తామని ప్రస్తావన ఉండడంతో ఉద్యమం కొంత తెల్లారినా ముల్కీ నిబంధనలు చెల్లవని హైకోర్టు ఇచ్చిన తీర్పుతో వ్యతిరేకిస్తూ అప్పటి వరకు సమైక్యాంధ్రకు సపోర్ట్ చేసిన తెలంగాణ వారు మరియు తటస్థంగా తెలంగాణ ప్రముఖులు కూడా ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వైపు అడుగులు వేశారు. అప్పటి ముఖ్యమంత్రి పివి నరసింహారావు సుప్రీంకోర్టు ఆశ్రయించడంతో ముల్కీ నిబంధన చట్టబద్ధమైనవని తీర్పునివ్వడంతో తెలంగాణ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ ఆంధ్ర ప్రాంతంలో విద్యార్థులు, యువత జయాంధ్ర ఉద్యమాన్ని ప్రారంభించారు. 1971 తర్వాత తెలంగాణ ప్రాంతంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగంలో అనేక మార్పులు జరిగాయి. దాంతో తెలంగాణ ప్రజల్లో చైతన్యం పెరిగింది. దీంతో పాటు తెలంగాణ హక్కుల సాధన కోసం అన్ని వర్గాలు ప్రజలు ఉద్యమం పాటు పట్టారు. జయేంద్ర ఉద్యమం ఫలితంగా వెలువరించిన రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం నివాస అర్హతను తగ్గించడంతో వేలాది మంది స్థానికేతరులు తెలంగాణ ఉద్యోగంలో ప్రవేశించడం మొదలైంది. ఇదే విషయాన్ని జయభార్గవరెడ్డి కమిటీ, గిరిక్లాని కమిషన్లు కూడా నిర్ధారించాయి. తెలంగాణ ఉద్యోగాల్లో జరుగుతున్న అన్యాయాలపై తెలంగాణ ఉద్యోగ సంఘాలు ఎన్నోసార్లు ప్రభుత్వానికి ఎన్నో విజ్ఞప్తులు చేసినా స్పందించకపోవడంతో సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రయోజనాలు రక్షించుకోవడం కష్టమని భావించి ఉద్యోగ సంఘాలు తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్నాయి. మరోవైపు ఉద్యమ భావనను ప్రజలు నిర్మించేందుకు ఆచార్య కొత్తపల్లి జయశంకర్ గారు, ఆచార్య కేశవరావు జాదవ్ లాంటి వారు తెలంగాణ ప్రాంతం అంతటిని సందర్శిస్తూ అనేక సభలు, సమావేశాలు నిర్వహించారు. ఈ క్రమంలోనే తెలంగాణ సాధన కోసం అనేక రాజకీయ పార్టీలు పురుడు పోసుకొని తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో ఉద్యమ భాగస్వాములు అయ్యాయి. మరిదశ తెలంగాణ ఉద్యమం కొత్త పుంతలు తొక్కింది. తెలంగాణ ఉద్యమంలో కవులు, సాహితీవేత్తలు, మేధావులు, విద్యార్థులు, కళాకారులు, సాంస్కృతిక ప్రతినిధులు కీలక పాత్ర వహించారు. తెలంగాణ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో తెలంగాణ అస్తిత్వం, చైతన్యాన్ని వ్యాప్తి చేయడం తోడ్పడ్డాయి. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయ రీతుల్లో ఉద్యమాన్ని క్షేత్రస్థాయిలో తీసుకెళ్లడంలో వీరు ఎంతో కృషి చేశారు. తెలంగాణ జయంతి యాక్షన్ కమిటీ సమాజంలోని కవులు, రచయితలు, కళాకారులకు వేదిక తీసుకొచ్చింది. కాళోజీ గారి, దాశరథి గారి యొక్క కవితలు అన్నీ కూడా ఒక స్ఫూర్తిదాయకంగా ఉద్యమానికి పనికొచ్చాయి.
ఇదే సమయంలో ఉస్మానియా విద్యాలయ ఉద్యమానికి కేంద్ర బిందువుగా మారి తెలంగాణ రాష్ట్ర సాధన సిద్ధించే వరకు ఎన్నో అవరోధాలు ఎదురైనా విద్యార్థులు తమ ఉద్యమాన్ని వివిధ పద్ధతుల్లో కొనసాగిస్తూనే వచ్చారు. శ్రీకాంతాచారి, యాదగిరి మొదలుకొని వందలాది మంది విద్యార్థులు, యువకులు బలిదానాలు చేసుకో. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి. అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558288081, 9247896607. Hi! Subscribe to JNTV Telangana. Don't forget to like the video and to get the notification of a video, hit the bell icon.